డాక్టర్ ప్రియాంక మృతి కేసుపై కూటమి ఎమ్మెల్యేల నేతలు స్పందించారు. ఈ సందర్భంగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఈ కేసులో త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా కేసును పక్కాగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ప్రమాదానికి ముందు నిందితులు గంజాయి సేవించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ప్రియాంక తండ్రితో మాట్లాడామన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చట్ట ప్రకారమే చర్యలు జరగాలని స్పష్టం చేశారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రియాంక కేసును రాజకీయంగా వాడుకోవద్దని, నిందితులను కఠినంగా శిక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ప్రియాంక ఇన్సిడెంట్ గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సోదరులందరికీ నమస్కారం. అలాగే విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, గడిచిన 2 రోజులుగా ప్రియాంక యొక్క కుటుంబంతో అతి చేరువగా ప్రయాణం చేయడం జరిగింది. మొన్నటి రోజున హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్లో ఇంక్వెస్ట్ చేసే సమయంలో కానివ్వండి, ఆ కుటుంబంతో చాలా చేరువగా వారితో చర్చించడం, మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ పిఎం చేసినప్పుడు కూడా కుటుంబంతో పాటే మేమంతా కూడా ఉన్నాం. అక్కడి నుంచి కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పిఎం అయిన తర్వాత పార్థివ దేహంతో కర్నూలు చేరువులో ఐజా అనే ఒక మున్సిపాలిటీ పక్కన ఏ క్లాస్పురం అనే గ్రామం, వారి సొంత గ్రామం, అక్కడి వరకు కూడా అంతిమ యాత్రగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, అలాగే ప్రభుత్వం తరపు నుంచి టీజీ భరత్ గారు, మంత్రి గారు అక్కడ రావడం, ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా 20 లక్షలు చెక్ వారికి ఇవ్వటం, వారి కుటుంబానికి. అలాగే అక్కడ ఆ గ్రామం చేరుకున్న తర్వాత అక్కడ వారి కుటుంబ సభ్యులతో కానివ్వండి, గ్రామస్తులతో కానివ్వండి చర్చించినప్పుడు ఆ కుటుంబం నేపథ్యం ఏంటో తెలిసింది. వారిది సంఖ్యాపరంగా చాలా పెద్ద కుటుంబం, వెంకటేశ్వరరావు గారిది. ఆ గ్రామంలో చిన్న రైతు అయిన 2 ఎకరాల పొలం ఉంది. వారికి ఆ తల్లిదండ్రులకు ఉన్నదంతా కూడా పిల్లల చదువు మీద, 2 ఆడపిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు వారికి. ఈ 3 ఆడపిల్లల్ని చదివించడానికే మొత్తం ఆయన అంతా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. వీరి చదువు దృష్ట్యా వీరు ఏ క్లాస్పురం నుంచి కర్నూలు వారు మైగ్రేట్ అవ్వటం, ఈ చిన్న పిల్లలు చదువు అంతా కూడా కర్నూలులోనే చేసుకోవటం. ప్రియాంక మెరిట్ స్టూడెంట్, ఆవిడ కర్నూలు మెడికల్ కాలేజీలో మెరిట్ సీటు సంపాదించుకున్నటువంటి విద్యార్థి. అయితే అక్కడ కుటుంబ సభ్యులంతా కూడా పేర్కొన్నది ఏంటంటే, మా కుటుంబం చాలా పెద్దదండి, కానీ ఎవరు కూడా ఇప్పటివరకు డాక్టర్ చదవలేదు. మా కుటుంబం మొత్తం మీద ఒకే ఒక డాక్టర్ ఇప్పుడు చదువుకున్నారు, ప్రియాంక, డాక్టర్ ప్రియాంక. అటువంటిది ఇట్లాగా ఆమెకి జరిగినప్పుడు మొత్తం మా కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరై దిగ్భ్రాంతి చెందుతున్నామని చెప్పేసి వారు చాలా బాధపడ్డారు. అలాగే ఆ గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు ఈ కుటుంబం చాలా మంచి కుటుంబం అని, చిన్న స్థాయి నుంచి బాగా చదివి పిల్లలు ఒక స్థాయికి వచ్చారు అని వారంతా కూడా చెప్పటం, ఇవన్నీ చాలా సడన్గా ఇట్లా జరగడం అనేది అందరికీ చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఇదంతా ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఈ పాపను మళ్ళీ తిరిగి తీసుకురాలేము కాబట్టి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే డాక్టర్ ప్రియాంక అకాల మరణం చాలా బాధాకరం. ఒక పేద మధ్యతరగతికి సంబంధించిన అమ్మాయి ముంత చదువు కోసం రాజమహేంద్రం వచ్చి కొంతమంది చేసిన పొరపాటు వల్ల మరణించడం మనందరికీ బాధాకరం. రాజమహేంద్రవరానికి కూడా చాలా బాధాకరం. వైద్య విద్యార్థినిగా ఒక మంచి పేరు సంపాదించుకుంటున్న తరుణంలో సినిమా చూడటానికి వచ్చి అక్కడ తాగుబోతులుగా ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఉన్నత చదువులు చదివిన వాళ్ళే, తాగుబోతులుగా ఉన్న వ్యక్తులు అనవసరంగా ఆందోళన సృష్టించి కారుతో గుద్దటం వల్ల అమ్మాయి హెడ్ ఇంజరీ అయ్యటం, కోమాలకు వెళ్ళిపోవటం, 3 రోజుల తర్వాత మరణించడం చాలా బాధాకరం. ఇక్కడ సందేహాలు అక్కర్లేదు.
ప్రభుత్వం సకాలంలో స్పందిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే కొన్ని సందేహాలు కూడా ప్రజల్లో రేకెత్తించారు సోషల్ మీడియా ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ. నేను ఇక్కడ ఒకటే చెప్పదలిచాను, ఎవరి వల్ల ప్రభావితమైనా, ఎవరు ప్రభావితం చేసినా, ఎందుకు వార్తలు రాకపోయినా దానికి బాధ్యత అందరూ వహించాల్సిందే, మీడియాతో సహా. వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాను. ఆ రోజున సంఘటన జరిగినప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకు వెలుగులోకి తేలేదు 3 రోజుల పాటు? ఎవరు రీజనబుల్? ఎవరు? దానిలో జరిగిన అంతర్గత చర్చలు ఏమిటి? పోలీస్ స్టేషన్ కూడా రాత్రి జరిగింది, వెంటనే బయటకు పబ్లిష్ చేయాల్సింది. 3 రోజుల పాటు ఎందువల్ల ఆగాల్సి వచ్చింది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎవరెవరు ప్రభావితం చేశారు, ఎందుకు జరిగింది అనేది కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఉన్నత స్థానంలో విచారణ జరుగుతుంది తప్పకుండా. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షించబడతారు. ఇవాళ తాగి థియేటర్కి వచ్చారు. థియేటర్ యాజమాన్యం చెప్పేది మేము ఆపాము, నిరోధించాము, దూకుడుగా బయటకు వచ్చారు, కేకలేసుకుంటూ బయటకు వచ్చారు, ఆ వేగంలోనే తీసుకొచ్చారు. ఒకసారిగా 3 సార్లు గుద్దినట్టుగా టీవీలో కనిపిస్తుందని చెప్పబడుతూ ఉంది. అది అక్కడున్న పాత్రికేయ మిత్రులు ఎందుకు వెంటనే లైట్ న్యూస్ తేలేదని నేను అడుగుతా ఉన్నా. వాట్ ఈస్ ద రీజన్? మీడియా కూడా 3 రోజుల పాటు నాకేంటి, లోకల్గా ఉండే నేనున్నాను, నేను ఎక్కడికి వెళ్ళా. 3 రోజుల దాకా నాకే తెలియలే. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి మా ఇంటికి ఎంత దూరం ఉంటుంది? ఎందుకు తెలియలేదు? నేను ఎస్పీ గారిని అడిగాను. ఎస్పీ గారు అసలు ఎందువల్ల మీరు వెంటనే బయటికి తెలిసేలాగా చేయలేదు? ఇవాళ సందేహాలు ఏంటి? దీంట్లో కుట్రకోణం లేదు, 100% కుట్రకోణం లేదు, ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు. సకాలంలో స్పందించారు, అధికారులు అంతా కూడా స్పందించారు, చర్యలు తీసుకున్నారు. దురదృష్టం, అమ్మాయి మరణం బాధాకరం. ఒకవైపు దేశంలో జరుగుతున్న అలజడులను కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు ఎందుకు జాగ్రత్త తీసుకోలేదని మాత్రం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి నివేదించేటప్పుడు కూడా సకాలంలో నివేదించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం స్పందించింది, 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చిన అమ్మాయిని తేలేం, తల్లి బిడ్డను తేలేం కుటుంబానికి. కానీ చర్యలు సరిగా తీసుకున్న తండ్రి కూడా ఇవాళ ప్రకటించే స్థాయిలో ఉన్నారు. దాన్ని రెచ్చగొట్టడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ప్రయత్నం చేసినా సాగేది కాదు, ముందే చెబుతున్నాం. ఇవాళ మెడికల్ కాలేజీ వాళ్ళు కూడా ఏదైతే ఈ అమ్మాయి చనిపోయింది కనుక 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించడం, మెడికల్ బిల్స్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం. వాళ్ళ చంద్రబాబు గారు మమ్మల్ని అందరితో మాట్లాడుతున్నారు, ఎప్పటికప్పుడు 2-3 కాల్స్ తీసుకున్నారు అందరితోటి. ఏం జరుగుతుంది, ఏం జరిగింది, మనం తెలియాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క సంఘటన జరుగుతుంది. ఇవాళ జరిగింది ఒక సంఘటన, 2 ప్రేమికుల మధ్య తగాదా. కాతీరు దగ్గర ఆ అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయి పేక్ కోసాడు. పేక్ కోసి అతను కూడా పురుగుల మందు దాగి నరాలు కోసుకున్నాడు. ఎవరు బాధ్యులు? ప్రభుత్వం బాధ్యత, పోలీసు అధికారుల బాధ్యత? ఎవరు బాధ్యత? ఈ కేసులు, ఇలాంటి కేసులు కూడా ప్రభుత్వం మీద రుద్దటం కోసం జరిగే ప్రయత్నాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది కొందరు వ్యక్తుల మధ్య జరిగే సంఘటనది. ఈ సంఘటన కూడా ప్రభుత్వానికి కానీ ఒక కుట్రకోణం కానీ లేదు. కానీ తాగిన మత్తులో చేసిన నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఆపుకోకుండా గేట్ను గుద్దుకుంటూ తీసుకెళ్ళటం, అమ్మాయి ఏదైతే 3వ తారీఖున డాక్టర్ ప్రియాంక గారి మరణం ఉందో అది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానిక యంత్రాంగం కానీ అందరూ అద్భుతంగా పనిచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి కఠినమైన శిక్ష పడాలి అనే ఒక ఏకైక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున రాజమహేంద్రవరంలోనే నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మిత్రులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఏ అనుమానానికి ఇందులో తావులేదు. ఎవరైనా సరే న్యాయపరంగా, చట్టపరంగా ఒక్కసారి జరిగిన వ్యవహారం ఆలోచన చేస్తే ఎక్కడా ఎవరి ల్యాబ్స్ లేదు, ఇందులో పోలీసుల ల్యాబ్స్ కూడా లేదు. ప్రతి స్టెప్లోని సరైన సెక్షన్స్ వేస్తూ ఈ కేసు పైన దర్యాప్తును కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున మీతో నేను చెప్పడం కూడా జరిగింది, వీళ్ళ పోలీస్ కస్టడీకి తీసుకుని
విచారణ పూర్తి చేస్తారని నిన్నటి రోజునే పోలీసులు కోర్టులో కూడా పోలీస్ కస్టడీకి ఇమ్మని పిటిషన్ వేయడం జరిగింది. దానిపైన న్యాయమూర్తి గారి ఆదేశాలు వచ్చిన తర్వాత వారిని పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత సంపూర్ణమైన వివరాలు వస్తాయి. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో విచారణ జరిగేటప్పుడు కానీ దర్యాప్తు విషయాల్లో కొన్ని గోప్యంగా ఉంచడం కూడా జరుగుతుంది. దానిపైన కొన్ని అపోహలు ప్రజల్లో కానీ మీడియాలో కానీ రావడం, దాన్ని నివృత్తి చేసే దిశగా ఇవాళ మీ అందరికీ సరైన సమాచారం ఇవ్వడం జరుగుతోంది నిన్నటి రోజు నుంచి. ముఖ్యంగా ఇందులో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా మొన్న వారి తండ్రితోటి హైదరాబాద్కి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఏదైతే ప్రభుత్వం ఆయన్ని దగ్గరుండి తీసుకెళ్ళాలి, హైదరాబాద్లో ఏదైతే కిమ్స్ హాస్పిటల్ వరకు అని చెప్పిన సందర్భంలో ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన యొక్క జీవితాన్ని ఆయన వివరించడం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తిగా ఎన్నో కష్టాలు చూసి ఇబ్బందులు ఎదుర్కొని, ఆయన కన్నా 3 ఆడపిల్లలు అలాంటి కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోకూడదు, ఉన్నదానిలో వాళ్ళకి మంచి విద్య అందించాలని అనునిత్యం ఆయన కానీ ఆయన యొక్క సతీమణి గారి కానీ కృషి చేశారు. దానికి అనుగుణంగా ఈ రోజున సోదరిమణి ప్రియాంక గారు నానిచ్చిన ప్రోత్సాహంతో మంచి మెరిట్ స్టూడెంట్ ఆవిడ. మెడిసిన్ అయ్యింది, పీజీలో జాయిన్ అయ్యారు. పీజీ అయిన తర్వాత నాన్న ఇంటికి ఆడబిడ్డని కాదు, నేను మగబిడ్డగా మీ కష్టాలన్నిటికీ కూడా నేనే తోడుగా ఉంటాను, తీరుస్తాను అని చెప్పి ఆవిడ చెప్పిన మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మాటల్లో చెప్పలేని బాధ, ఆవేదన విన్నవాడిగా నేను కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మాట్లాడలేకపోతున్నాను. కానీ అలా చేస్తుంటే వాళ్ళకి మరి ఇంకెవరు కూడా అలాంటిది చేయడానికి ఆలోచించరనే భావం కూడా వచ్చేది. కానీ చట్టం అనేది ఉంది కాబట్టి తప్పకుండా చట్టపరంగా ప్రియాంక గారికి కానీ వెంకటేశ్వరరావు గారి కుటుంబానికి జరిగిన అన్యాయం మరి ఏ కుటుంబానికి కూడా జరగకుండా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారికి అదే తెలియజేశాం. ఆ విషయాన్ని ఆయన వరకు ఉంచాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏదైతే పెట్టాలో ఇది స్పెషల్ కేసు కింద పరిగణించాలి. త్వరగతిన కేసు మీద ఒక కొలిక్కి రావాలి, శిక్ష పడాలన్నది ఆ తండ్రి యొక్క ఆవేదన. అలాగే మరి ఏ బిడ్డకు కూడా ఇలా జరగకూడదు, ఏ తండ్రికి కూడా ఇలాంటి బాధ ఉండకూడదు అన్నది ఆయన ఆవేదన మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిన సంఘటన జరిగిన నిమిషం నుంచి కూడా